హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆలూ ఫ్రై ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. చూడండి, ఆలూను నేను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 2.5 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఇందులోనే పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ని వేసాక మనము ఒకసారి కలుపుకుందామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి మనకి. ఇక్కడే మనము పసుపును కూడా యాడ్ చేద్దాము. కొంచెము ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ చక్కగా వేగాలండి ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేద్దాము. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసుకుందాము. అన్నీ వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకుందామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఒక 15-20 మినిట్స్లోనే మనకి చక్కగా ఆలూ ఫ్రై రెడీ అవుతుంది. ఆలూ ఫ్రై వట్టిగా కూడా తినేసేయచ్చు. దీనికి ఆలూ ఫ్రై కాంబినేషన్ పప్పుచారుతో తినొచ్చు, పచ్చిపులుసు కూడా చేసుకొని తినొచ్చు అండి. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఆలు ముక్కలను అంతా ఇలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఆలు మొత్తం మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాతనే మనకు కావాల్సినంత సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసేసుకుంటే అంతే అండి. ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయం. చాలా సింపుల్గా ఎంతో సూపర్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్కి మధ్యలో కలుపుతూ ఆలు ముక్కలన్నీ చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై కావాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా వేగిపోయాయి ఆలు ముక్కలు. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినంత కారము, సాల్ట్, అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను కారంని ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఆలూ ఫ్రైలో. చూసారా, 2 స్పూన్ల కారం వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే సాల్ట్ తగినంత వేస్తున్నాను. ఒకసారి వేసి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు సాల్ట్, కారం, ధనియాల పొడి వేసాం కదా. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి కారం కూడా చక్కగా ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా ఆలూ ఫ్రై ఈ విధంగా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, ఆలు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసేసుకుందాము. ఒక 15-20 మినిట్స్లో మనం అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో ఆలు ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా మనకి ఏం కర్రీ చేయాలని తోచినప్పుడు ఇలా సింపుల్గా ఆలూ ఫ్రై చేసేయండి. ఎమ్మీగా తినేస్తారు. మనకు కూడా తొందరగా అయిపోతుంది రెసిపీ. పైనుండి కొత్తిమీర వేసేసుకొని ప్లేటింగ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అసలు ఆలూ ఫ్రై వేసుకొని తినాలి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆలూ ఫ్రై కాంబినేషన్ మనం రసంతో తీసుకోవచ్చు, పప్పుచారుతో తీసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుందండి. సింపుల్గా ప్లెయిన్ వైట్ రైస్లోకి వేసుకొని తిన్నా అదిరిపోతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఎమ్మీ అండ్ కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉందండి. లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆలూ ఫ్రై. ఒక్కసారి ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.